వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది జిత్తులు మరి చెప్పుకుంటున్నాం. ట్విస్టుల మీద ట్విస్టులు. ఎండ్లోకి వచ్చేసామండి. ఎండ్ పార్ట్ ఈ పార్ట్ తోటి అయిపోతుంది. ఈ దర్పణంలో ఆ రాజకుమారుడిని, ఒక రాజుగారిని చూశారు కదా వీళ్ళు, ఒక మహావీరుణ్ణి. అప్పుడే వీళ్ళకి తెలిసిపోయింది ఏమిటి, ఈవిడ 4 రోజుల మహాద్భుత సౌందర్యవతిగా ఎలా మారుతుంది అన్న విషయం కూడా ఆయనకి చెప్పింది. ఏమిటి, నేను 100 మంది అందగత్తెల్ని తీసుకొచ్చాను, నేను ఆరాధించే కంకాళ కామిని 100 అందగత్తెల్ని బలిస్తే నన్ను మహాసౌందర్యవతిని చేస్తానంది. 4 రోజుల్లో యాగం ఉంది, 100 మందిని తీసుకొచ్చా, 100 మందిని బలిస్తా, అప్పుడు నేను సౌందర్యవతిగా మారుతాను, నువ్వు నన్ను వివాహం చేసుకోవాల్సిందేనని ఆయన్ని బెదిరించింది. ఇప్పుడు ఈయన్ని రక్షించడం ఎట్లా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు ఆవిడ కంకాళ కామిని పూజలో ఉండగా ఎమ్మెల్యేగా చెంపా గంప వీళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ఆవిడ చిలకెత్తలుగా ఉన్న, ఆవిడకి సహాయకారులుగా ఉన్న అమ్మాయిలు ఇద్దరు వీళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ఆవిడ పూజకి వెళ్తే 3-4 గంటల దాకా రాదు బయటికి. ఆవిడ పూజకి వెళ్ళిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే ఈ అబ్బాయిలు ఇద్దరు, జయకాంతుడు శరభుడు, వెళ్ళి ఆ మహాపురుషుడిని రక్షించడానికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు లోపలికి, అదంతా తెలిసింది వాళ్ళకి, ఆ అద్దంలో ఎలా వెళ్ళాలి అన్నీ చూసుకుని లోపలికి వెళ్తే గొలుసులు వేసి కట్టేస్తున్నాయి. ఆ గొలుసులన్నీ ఊడదీసేసరికల్లా ఒక రాక్షసుడు చండప్రచండులాగా ఉన్నవాడు, మొహం నిండా కళ్ళున్నవాడు వచ్చి మీద పడ్డాడు. ఎంత యుద్ధమో జరిగింది. దుమ్మి, ఈయనకి ఓపిక లేదు ఆ లోపల ఉన్న వ్యక్తికి, అలాగే పడిపోయినాడు. ఆయన్ని సరిపడి బయటికి మోసుకొచ్చాడు. జయకాంతుడేమో రాక్షసుడితో యుద్ధం చేసి చివరికి సిద్ధేంద్ర యోగిని ఆయన్ని తలుచుకుని ఆయన చెప్పిన మంత్రం పునశ్చరణ చేసేసరికి రాక్షసుడిని సంహరించేశాడు. ఆ తలుపులు మళ్ళీ యథాప్రకారంగా మూసేసి ఆయన్ని మోసుకొచ్చారు. మోసుకొచ్చి రాగలత వీళ్ళ కోసం గద అరేంజ్ చేసిందిగా అక్కడికి ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఒంటి మీద ఉన్న గాయాలన్నిటికీ మందులు రాసి ఆయన కొంచెం ఆహారం ఇచ్చి, అయ్యా ఎవరండి మీరు, ఏమిటి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే ఆయన కొంచెం ఓపిక వచ్చాక చెప్పాడు, ఇక్కడికి ఎక్కడో ఉన్న సారంగ పాండ్య రాజ్యానికి అధిపతిని నేను, నా రాజుని, ఈయన పేరు అశ్వభూపతి రాయలు. ఈ అమ్మాయి ఇప్పుడు భేతాళ మోహినిగా కనపడుతున్నది మోహిని, మా సామ్రాజ్యంలో ఆస్థాన నర్తకి. ఆమెకి నన్ను వివాహం చేసుకుని పట్టపురాణి కావాలని కోరిక. మా ఆస్థానంలోనే ఉండేది, నన్ను పెళ్లి చేసుకోమని చాలా వెంబడబడేది. నేను పెళ్లి చేసుకోలేదు, నాకు భార్య ఉంది, ఏకపత్ని వ్రతుడుగా ఉండాలన్న నియమం ఉంది. ఈమె ఎలాగైనా సరే నన్ను సాధించాలని పెట్టుకుంది. నా అందం నీకు చాలలేదా, నేను ఇంకా అందగత్తెగా మారతానని మొదలుపెట్టింది. నువ్వు ఎంత అందగత్తెగా మారినా నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే ఆమె ఆ కోపంతో ఏం చేసింది, కొన్ని క్షుద్రశక్తుల్ని సాధించింది. క్షుద్రశక్తితోటైనా తను అనుకున్న పని చేయాలి. మనము ఈ జగన్మోహిని అలాంటి సినిమాల్లో చూస్తాం. ఇలాంటి శక్తులు కలిగిన వాళ్ళకి ఏమంటుందంటే అవతలవాడి ఇష్టంతో ప్రమేయం లేదు, సాధ్యాసాధ్యాలతో ప్రమేయం లేదు, తమ ఏమనుకున్నారో అది చేయడానికి శక్తులు సాధిస్తారు వాళ్ళు. ఈ శక్తిని సాధించింది కంకాళ మోహిని అనేటువంటి, కంకాళ కామిని అనే ఒక ఉగ్రదేవత ఆరాధన చేసి ఆమె వల్ల ఈవిడ అందంగా ఉండేది. ఇప్పుడు అలా వికృత రూపం వచ్చేసింది. అయితే ఎప్పుడో ఆ కంకాళ కామిని ఈమెకి ఏం వరం ఇచ్చింది, 100 మంది సౌందర్యవతులైన కన్యల్ని నాకు బలివ్వు, నేను సౌందర్యవతిని చేస్తానంది. నాతో వివాహం కోసం సౌందర్యవతిగా మారాలని పెట్టుకుంది. అందుకని ఎంతసేపు అందాల రాణి అని పిలిపించుకుంటుంది. అందరూ అందాల రాణి అనే పిలుస్తారు. అందాల రాణి, అపరంజి బొమ్మ. ఆఖరికి ఆ తలుపులు తెలుసుకోవడానికి కూడా అదే, తన అందాల రాణిని కావాలని కోరిక. నా భార్య, నా తల్లిదండ్రులు చూస్తుండగానే నన్ను మాయం చేసి తీసుకొచ్చేసింది. అప్పటి నుంచి పరిపరి విధాలుగా ప్రార్థించింది, బెదిరించింది. నేను లొంగలేదని ఆ రాక్షసుడికి అప్పచెప్పింది. వాడు నన్ను చావగొడతాడు ఎప్పటికప్పుడు. వచ్చి ఓ వారం రోజులకు సరిపడా ఫుడ్ ఏదో పట్టుకొస్తుంది. నేను ఆహారం తిని పళ్ళు దాచుకుని దాంతో బతికుంటున్నా. నన్ను కాలు కట్టేసి ఉంచుతారు, బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పిశాచి శక్తులు కూడా కొన్ని కాపలా ఉన్నాయి. ఇవాళ మీరు వచ్చి నన్ను రక్షించారు నాయన. 4 రోజుల్లో యజ్ఞం చేయబోతోంది. 100 మంది అమ్మాయిల్ని బలిస్తున్నాను. కానీ అమ్మాయిలంతా వణికిపోతున్నారు. ఇంకేముంది, వచ్చేసింది. 4 రోజులు అని చెప్పి 1 రోజు అయిపోయింది, అంటే 3 రోజుల్లో. అయితే ఏమైంది, ఈ చెంపా గంప అన్నారు. ఒక ఐడియా ఉంది, ఈ బలిచ్చే వాళ్ళలో ఎవరికైనా దెబ్బ తగిలితే బలివ్వరు. ఎవరికైనా రక్తం రావాలి, ఎక్కడైనా వేలు తెగటము ఏదైనా అవ్వాలంటే రాగలతే వేలు కోసుకుంది. ఈ లోపల ఈయనకేమో ఈ అశ్వపతి రాయలకి
చెంపా గంపా చక్కగా అవి ఇవి మందులు తెచ్చి వైద్యం చేశారు. మంత్రపూతమైన కొన్ని క్రీములు లాంటివి రాసి ఆయనకి పుష్కలంగా ఆహారం అందించి ఆయన ఓపిక బలము వచ్చేలాగా చేయటం మొదలెట్టారు. రెండో రోజుకి ఇంకొక రోజు గడిచేసరికి చెంపా గంపా వెళ్ళి ఆవిడకి చెప్పారు భేతాళ మోహినికి, రాగలతకి చేతిలో నుంచి కత్తి జారిపడి పిడి తగిలి వేలు వాచిపోయింది, నెత్తురు వచ్చేసింది, వేలు తెగిపోయింది అని. ఆవిడ వచ్చి చూసింది. అరే బలి ఆగిపోతుంది అని భయం వేసింది. టోటల్ బలి ఆగిపోతుంది. ఈ అమ్మాయిని ఆపుతారా? 100 మందిని ఓసారి ఇవ్వాలి. అందులో ఓ అమ్మాయికి దెబ్బ తగిలితే పనికిరాదు, అన్ని సర్వలక్షణ సముపేతంగా ఉండాలి. ఇందులో మళ్ళీ వీళ్ళందరినీ ఏమడిగింది, నువ్వు ఇష్ట ప్రకారమే వస్తున్నావు కదా అని. అదేమిటంటే కంకాళము కామిని ఏం చెప్పిందట, వాళ్ళు స్వయంగా ఒప్పుకుని రావాలి నీతోటి ఇక్కడికి, అందుకని అందరినీ ఒప్పించి తీసుకొచ్చింది అనమాట. ఆ మాట కూడా ఈ రాజుకి చెప్పింది, అశ్వపతి రాయలకి భేతాళ మోహిని చెప్పింది. అందరూ ఒప్పుకునే వచ్చారు. అవును, నేను నా ఇష్టపూర్తిగా నేను దింపుతున్నాను అనగానే తీసుకొచ్చేసింది. అట్లా ఒప్పించి తెచ్చింది 100 మందిని. ఒక పూటంతా అటు ఇటు తిరిగింది. అయ్యో బలి ఆగిపోతుంది, నెల దాకా మళ్ళీ ముహూర్తం రాదు, పౌర్ణమి రాదని. కానీ ఆ పూట సాయంకాలం నేను ఇప్పుడే వస్తాను వేరే పని మీద వస్తున్నానని వెళ్ళిపోయి, ఇంకొక రోజు రేపు బలనగా ఇవాళ పొద్దున్నకి ఒక మహాద్భుత సౌందర్యవతిని తీసుకుని వచ్చేసింది. రాగలతను పక్కకు పెట్టి రాగలత బదులు దీన్ని బలిస్తుంది. పైగా ఆవిడకి రాగలత అంటే ఇష్టం, కత్యుద్ధం చేసుకోవడానికి సమౌజ్జిగా ఉంది. ఈసారి తెచ్చింది ఎవరో కాదు, వీళ్ళు వదిలిపెట్టి వచ్చిన మదన మంజరి రాజకుమార్తె, ఈ జయకాంతుడి ప్రేయసి. ఆ అమ్మాయిని తెచ్చి ఈ గుంపులో దిగబెట్టింది. ఈ అమ్మాయి కూడా పరిచయం చేయండి అని చెంపా గంపాకి చెప్పింది. ఆ అమ్మాయి అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ అక్కడ జయకాంతుడు కనపడేసరికి ఒక ఎగురులో వచ్చి కావలించుకుంది. నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావు, వీడెవరో ఎత్తుకొచ్చేసింది నన్ను అని. ఈ రాగలతకి ఇప్పుడు అర్థమైంది. ఈ వారం నుంచి ఈ కుర్రాడి మీద మనసుగా ఉంది, ఇంత సాహసి మీద. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి అతన్ని కావలించుకుందో, అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఇక మనకు సాగదని పాపం ఊరుకుంది, ఇంకేం అనలేకపోయింది. కానీ ఇక్కడి నుంచి బయటపడడానికి వీడే దారి, అంతే. సరే ఏదో ఒకటి చేద్దామని ఆలోచించుకున్నారు. ఈ అశ్వపతి రాయలకి బాగా ఓపిక వచ్చింది 3 రోజులు. సహజంగా ఆయన బలశాలి బాగా. పైగా వీళ్ళు ఈ మంత్రంతో చేసినటువంటి మందుల వల్ల కొన్ని రకాల లేపనాలతోటి బాగా ఓపిక వచ్చింది. ఎక్కడుందో చూడండి, చంపేద్దామన్నాడు. సరిగ్గా బలి నిర్వహించే సమయం దగ్గర పడింది. ఇంకా అమ్మాయిల్ని పిలవల. కానీ ఆవిడ లోపల కిందుంటే వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళారు. శబ్దం కాకుండా కామ్గా వెళ్ళేసరికి ఆవిడేమో దేవత ముందు కూర్చొని అమ్మవారి పెద్ద విగ్రహం చూస్తే ఉనికిపోయేలాగా ఉంది. 20 అడుగుల జేజి ఇంత నాలిక బయటికి చాపి కపాలాలు పట్టుకుని కత్తులు డాళ్లతోటి ఇంతంత కళ్ళు బడి చక్రాలలే. భయమేదు మరి, ఉనికిపోతున్నారు ఎవరిదారిన వాళ్ళు, ఏమైపోతుందోనండి. కూర్చుని పద్మాసనంలో కూర్చునుంది. దాని అమ్మవారి ఎదురుకుండా ఒక పెద్ద హోమగుండం, పక్కన బ్రహ్మాండమైన ఖడ్గం, గండ దీపాలన్నీ ఉజ్వలంగా వెలుగుతున్నాయి. నిశ్శబ్దంగా వెళ్ళారు లోపలికి. వెళ్ళేసరికి చంపా గంప ఏం చెప్పారంటే, ముందు తీసేయాలి మంత్రదండమే ఆమె శక్తి, తీసేసుకోండి మంత్రదండం అనగానే రాగలత కామ్గా నిశ్శబ్దంగా వెళ్ళి మన దండం పట్టుకొచ్చింది. ఎప్పుడైతే దండం మనుషుల చేతుల్లోకి వెళ్ళిందో వెంటనే ఈవిడికి తెలిసిపోయింది భేతాళ మోహినికి. రాగలత నా దండం అని గట్టిగా కేకలు పెట్టేసరికల జయకాంతుడు వచ్చాడు. మంత్రదండం ఎందుకు, నువ్వు నేను చేద్దాం కత్తి యుద్ధం, నాతో యుద్ధం చేసి గెలిచి అప్పుడు నువ్వు వీళ్ళందరినీ బలిద్దు కానీ మహాద్భుత సౌందర్యవతిగా మారిపోవచ్చు అంటే ఆవిడ విజృంభించి మీద పడింది. ఏం చేసేది, ఒక మంత్రం పునశ్చరణ చేసేసరికి ఒక యక్షిణి ఆమెలోకి ప్రవేశించింది. ఆ యక్షిణి ఈ మంత్రదండంలో ఉండేది. ఇక విపరీతంగా యుద్ధం జరిగింది. ఎంత కొట్టేసుకుంటున్నారో కత్తులతోటి. ఆమె లొంగటాల ఎక్కడ ఇతనికి, అలా గట్టివాడు జయకాంతుడు, అయినా కూడా లొంగటాల. ఇది మానవ శక్తి, అదేమో యక్షిణి శక్తి. ఎప్పుడైతే ఈ చంపా గంప కేకలు పెట్టారు, రాగలత హోమకొండల్లో పడేసేయి మంత్రదండాన్ని, పడేస్తే యక్షిణి వెళ్ళిపోతుంది. యక్షి వెళ్ళిపోయాక ఈమెను సంహరించడం సులువు. భేతాళ మోహిని రాగలత లాంటిదే, రాగలతని మించింది కాదు. రాగలతను మించలా. ఆమెలో ఉన్న ఆ మంత్రశక్తి వల్ల రాగలతను గెలవగలుగుతోంది ప్రతిసారి. మంత్రం పోతే రాగలత విజృంభిస్తే భేతాళ మోహిని లొంగిపోవాల్సిందే. రాగలత కంటే ఇంకా పైమెట్టువాడు జయకాంతుడు. ఓహో, మగవాడు కదా, అదేలేండి. స్త్రీ బలం కంటే పురుష బలం కత్తి యుద్ధాల్లో ఒక్క గీట ఎక్కువే ఉంటుంది, జబ్బల్లో శక్తి ఎక్కువ ఉంటుంది. మగవాడు ఆమె కంటే ఇంకా సమున్నతాకారుడు. ఈ తేడాలు ఉంటాయి ఎప్పుడు. అదేలేండి.
అయితే ఇక రాగలత భయమేసింది కానీ ఏం చేసింది, విసిరేసింది మంత్రదండ. ఆ ముందు ఒక హోమగుండం పెట్టుంది కదా అమ్మవారి ముందు, అందులో పడి పెళ్ళమని విరిగిపోయింది. విరిగిపోవటం అంటే ఒక్కసారి ఈమెలో ఉన్నటువంటి శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఆ యక్షశక్తి బయటికి వెళ్ళంగానే ఇంతలో ఏమైంది, ఆమె ఆఖరి దెబ్బకి జయకాంతుడు పడిపోయాడు. కానీ ఈయనున్నాడు కదా రాయల్ గారు, రాజు, అతను అశ్వపతి రాయల్, అతను కత్తి తీసుకుని మీదకి వచ్చి ఈ అమ్మాయి మీద ఫైట్ చేసి ఆ తలని ఆ హోమకుండంలో పడేలాగా ఎగరగొట్టేశాడు. ఎప్పుడైతే ఈమె వేతాళ మోహిని తల అందులో పడిపోయిందో, శరీరం ఒక పక్క పడింది, తల అందులో పడిపోగానే ఈ పెద్దగా ఇంత విగ్రహం ఉంది కదా 20 అడుగులది విగ్రహం బద్దలైపోయింది టమామాని పెద్ద మోతతోటి. అసలు విగ్రహం లేదు ఇంకా, ఎందుకంటే ఈమె ఏర్పరచుకున్నటువంటి దైవశక్తి క్షుద్రశక్తి అది. అమ్మవారు ఆ స్వరూపంలో దొరికింది ఆమెకి. ఓకే. ఆ మొత్తం పగిలిపోయింది, గండ దీపాలన్నీ చెల్లా చెదరైపోయినాయి, అన్ని దీపాలు పక్కకు పడిపోయింది. అంతకుముందు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అవి నిలబెట్టున్నాయి. ఈ మొత్తం అంతా చెల్లా చెదరు చేసేసి ఈ పిశాచ గణాలు అవి ఇవి అన్నీ కూడా కీబాయని అరుచుకుంటూ పారిపోయినాయి అన్నీ. అంతకుముందు బోళ్ళని శక్తులు ఉన్నాయి లోపల, ఈమె ఆవాహన చేసి పెట్టుకునేవి. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. 100 మంది అమ్మాయిలు, చంపా గంప, అశ్వపతి రాయలు రాజుగారు, తర్వాత ఏమో జయకాంతుడు, శరభుడు బయటకు వచ్చి ఇతను అప్పుడు ప్రార్థించాడు. ఎవరిని, ఇంతకుముందు విద్యాధర కన్య ఒక ఆవిడ వీళ్ళకి సహాయం చేసింది సంచార వృక్ష రూపంలో. ఆమెను ప్రార్థిస్తే ఆమె ఒక పరి వస్తాను అని చెప్పింది కదా, వచ్చింది. కాగానే అమ్మ మమ్మల్ని అందరినీ అవంతి రాజ్యానికి చేర్చు అనగానే ఆమె ఏం చేసింది, ఒక పుష్పక విమానాన్ని ఇచ్చిందట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని మనుషుల్ని బట్టి విమానం పెద్దదవుతూ, పెద్ద విమానం 100 మంది పట్టాలి కదా, అందులో మనుషులు ఎక్కిన కొద్దీ పెరుగుతుంది. ఆ విమానంలో ఎక్కి వీళ్ళందరూ అవంతి రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అందరినీ డిస్పర్స్ చేశారనమాట. ఈ రాజ్యంలో చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరినీ ఈ లోపలే వార్తలు వెళ్ళిపోయిన ఎవరో వస్తున్నారు, ఆకాశంలో ఏదో వస్తుందని, ఇదేనేమో అని అనుకున్నారు. అందరూ అమ్మాయిలు చేరంగానే వాళ్ళందరికీ చక్కగా ఉంచి ఎవరి రాజ్యానికి ఎవరి ఊళ్ళకి వాళ్ళని పంపించారు. రాగలతని తీసుకొచ్చి అప్పచెప్పాడు. కానీ వాళ్ళు మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. మదన్ మంజరి ఎలాగో వివాహానికి సిద్ధంగానే ఉంది, ఈయన ముందే ఒప్పుకున్నాడు కదా. తర్వాత ఈ మొత్తం అందరినీ డిస్పర్స్ చేసి ఎవరి రాజ్యాలకు వాళ్ళని పంపించి ఆ రాజ్యానికి అందరికీ ఉత్తరాలు రాసి మావాడే ఇలా వెళ్ళి తీసుకొచ్చాడని అని చెప్పి తమ కథలన్నీ చెప్పుకుని మెల్లిగా ఇదంతా అందరూ డిస్పర్స్ అయ్యే సమయానికి వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. వీళ్ళు అంతా రావాలి కదా, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వివాహ ముహూర్తం నిశ్చయించాక మళ్ళీ ఉత్తరాలు రాస్తే ఈ 100 కన్యకలు, 100 లేరుగా 99 మంది అమ్మాయిలు వచ్చి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇద్దరు అమ్మాయిల్ని, రాగలతని మదన మంజరిని జయకాంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు బ్రహ్మపురం నుంచి వచ్చానని చెప్పాడు కదా, అక్కడికి కబురు చేసి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చేసారు ఇక్కడికి. ముందే మదన మంజరే చెప్పింది, నువ్వు ఎప్పటికీ రాలేదు, భయపడి మీ అమ్మా నాన్నని పిలిపించాము అని చెప్పింది అతనికి. వాళ్ళు కుటుంబాలు అందరూ వచ్చారు, ఆ ఊరు జనం అంతా వచ్చారు. మా ఊరువాడు రాకుమారుడు రాజుగారు అల్లుడైపోతున్నాడని చక్కగా వివాహం చేసుకున్నారు. ఈ 99 మంది అమ్మాయిల్లో ఒక రాజకుమార్తెను ప్రేమించాడు శరభుడు, సుభద్రాపురపు రాజకుమార్తెను. ఆ అమ్మాయిని ఇచ్చి అతనికి వివాహం చేశారు. జయకాంతుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు. శరభుడు మంత్రిగా ఎంతో కాలం రాజ్యం చేశారు. 2 రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. ఇతనినే మొదట వీళ్ళు ఏమనుకున్నారు, జిత్తులు మారి అనుకున్నారు. అవును, ప్రజలు వీడు ఏదో అమ్మాయికి ఎరేసి ఈ మాట చెప్పాడని. కానీ వాడు జిత్తులు మారి కాదు. ఈ ప్రతి వాళ్ళు వేరే వేరే వేషాలతో ఆడపిల్లలకి కనపడి నీ ఇష్టం మీదే నువ్వు నాతో వస్తున్నావు అని చెప్పి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని వాళ్ళని సంతోషంగా ఉంచి చివరికి బలి ఇవ్వడానికి వాళ్ళని ఆనందంగా ఉంచిన బేతాళ మోహినే ఇక్కడ జిత్తులు మారి కథలో. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. అడపా చిరంజీవి గారి కథలన్నీ బాగుంటాయి. క్లాసిక్ బుక్స్లో ఈ పుస్తకాలు దొరుకుతాయి మనకి. మీరు పుస్తకాల కోసం ట్రై చేయండి, స్వయంగా చదివి మరింతగా ఈ కథల్ని ఎంజాయ్